మీరు కొంది తీసుకురాగలరా? ఓకే, శ్రీరామ్ గారు చెప్పండి. మరి ప్రస్తుతము మరి గణేష్ వల్ల అంటే తన సంపాదన కోసం ఇలా చేయడము అనేది కరెక్ట్ కాదు. ప్రస్తుతం చూసుకున్న తన స్వార్థం కోసం ఇలా చేయడం జరిగిందని కొందరు అంటున్నారు. మరి కొందరేమో రకరకాలుగా అయితే మాటలు అనడం జరుగుతుంది. మరి దేని వల్ల జరిగింది అనుకోవచ్చు ఇది? నిర్లక్ష్యం ఎందుకు అంటే ఎందుకు అలా ప్రజలపైన నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని చెప్పుకోవచ్చు? అందుకే నేనేమంటానంటే, నేనైతే ఒక కంక్లూజన్ నేను చెప్పనండి, ఇలా జరిగింది అని నేను చెప్పను. ఎందుకంటే ఎలా జరిగిందో చెప్పాల్సింది పోలీసులు చెప్పాలి. పోలీసులు చెప్పకముందే గణేష్ ఇలా చేసేసాడు అని నేను చెప్పను. వాళ్ళు ఏం చెప్పారు అనే దాని మీదే మనం మాట్లాడాలి. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు అతను ఒకవేళ ఆ ఇతను ఈ రోజు కొత్తగా చేస్తున్న వ్యక్తి కాదు. ఈ గణేష్ అనే అతను ఈ రోజు కొత్తగా చేస్తున్న వ్యక్తి కాదు. కేవలం 120 లీటర్లు మాత్రమే ఇతను అమ్మకం కాదు. చాలా లీటర్ల పాలు రోజు అమ్ముతున్నాడు అని చెప్పి మన వాళ్ళందరూ చాలా మంది పేపర్లో వస్తున్న వార్త. కొన్ని 120 లీటర్లు మాత్రమే అమ్మితే అతనికి ఏం గిట్టుబాటు కాదు, చాలా అమ్ముతాడు. అందులో ఒక దాంట్లో ఇది జరిగింది. అతనే అమ్ముతున్న పాలల్లో మిగతా వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారుగా. ఇతనే చేస్తున్న దాంట్లో ఇతను యూరియా కలుపుతున్నాడంటే ఓకే, అది ఎప్పటి నుంచో ఒకవేళ జరుగుతూ ఉండుంటే కనుక, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నట్టే అది లాభాపేక్ష కోసం చేస్తే కనుక ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి అంటే ఇది వేరే ఏదో అయి ఉంటుంది. అది ఆ కూలర్లో జరిగిందా, ఇంకోటి జరిగిందా, అది వేరే ఏదో జరిగి ఉంటుంది. ఎందుకంటే అతను చేస్తున్న వ్యాపారంలోనే ఒక దాంట్లో ఒక రకంగా చేయడు కదా. ఒక ప్రాంతం వాళ్ళ మీద, లేదంటే ఒక వార్డులో ఉన్న వాళ్ళ మీద అతనికి ఏ కక్షలు ఉండవు కదా. సో అందువల్ల నేనేమంటే, వాస్తవాలు ఏం జరిగినాయి, ఒకవేళ కూలర్లో ఒకవేళ పొరపాటు జరిగితే కనుక అది కూడా నిర్లక్ష్యం కిందకు వస్తుంది. దానికి కూడా అతన్ని శిక్షించవలసిందే, ఆ వ్యాపారస్తుని దానికి కూడా శిక్షించవలసిందే. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఈ ఒక్క కూలర్ ఒకవేళ కూలర్లో జరిగి ఉంటే, ఈ ఒక్క కూలర్ కాదు, ప్రతి కూలర్లోనూ ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలాగా ఎంతమంది ఇలాంటి కూలర్లు ఎక్కడెక్కడ పెట్టి ఎక్కడెక్కడ చేస్తున్నారు. ఈ రోజుకి కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఇలాగా కూలర్లు మెయింటైన్ చేస్తున్నారు. ఆ కూలర్లలో ఇప్పుడు స్టాండర్డ్ ఎంత వరకు ఉన్నది, దాంట్లో గ్యాస్ ఫిల్లింగ్ మార్చి పాత వాటిని రిపేర్లు చేస్తా ఉంటే కనుక వాటి వల్ల డేంజర్ ఎంత ఉన్నది, వీటన్నిటిని గురించి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఒక నివేదిక ఇవ్వాలి. ఫస్ట్ అతన్ని ఎలాగో శిక్షిద్దాం, ఆ గణేష్ అన్న అతన్ని ఎలాగో శిక్షిద్దాం. కానీ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు చూడవలసింది ఏంటంటే, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూలర్లన్నింటిలోనూ వాటి సేఫ్టీ ఎంతవరకు ఉన్నది, ఆ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు వాళ్ళు అమలు చేస్తున్నారు ఈ పాల వ్యాపారులు అనేది ఒకటి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది, యూరియా లాంటిది కలిపితే కనుక ఎలాగా గణేష్ మీద చర్యలు తీసుకోవడం అనేది ఖాయం, అది ఎలాగో తీసుకుంటారు. కానీ గణేష్ మీద కాకుండా అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి యూరియా అనేది కలుపుతూ ఎంతమంది పాలు అమ్ముతున్నారు. ఇది యూరియా అనేది కలిపినా కూడా ప్రాణాలు పోకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఎఫెక్ట్లు వస్తాయి కదా పాల వల్ల. పాలంటే మనం మిత్రులు చెప్పిన పొద్దున్నే పసిపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధుల దాకా స్టార్టింగ్ అయ్యేదే పాలతోటి. ఇంకా దాన్ని నమ్మకపోతే ఇంకా దేన్ని నమ్మలేం, భగవంతుడు కూడా నమ్మలేని పరిస్థితి అయిపోతుంది. చివరికి పాలను నమ్మలేకపోతే ఇంకా భగవంతుడు కూడా నమ్మలేని పరిస్థితి అయిపోతుంది. అందువల్ల చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి దీంట్లో. అందుకని నేనేమంటున్నాను, అతను గణేష్ అన్న వ్యక్తిని పక్కన పెట్టండి, అతను ఎలాగో అతని మీద చర్యలు తీసుకుంటాం, అతని మీద ప్రభుత్వం ఎలాగో చర్యలు తీసుకుంటే ఆల్రెడీ అతను జైలుకి వెళ్ళిపోయాడు. కానీ ఈ మొత్తం వ్యవస్థని ఇప్పుడు పటిష్టపరచాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు ఈ ఉదంతం అనేది మనకి నేర్పుతోంది. అలా మొన్న అంతా 2-3 వారాల క్రితం ఏలూరులో నూనెని పట్టుకున్నారు. జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెతోటి రోడ్ల మీద అమ్ముతుంటే వాటిని పట్టుకున్నారు. మరి అది అక్కడ ఏలూరులో పట్టుకున్నారు కాబట్టి ఏలూరులో మాత్రం జరుగుతోంది అనుకుంటే అది మళ్ళీ పిచ్చితనమే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఏం నిద్రపోతున్నారు, దీని మీద చర్యలు తీసుకోవాలి. గణేష్ అనే అతని మీద ఎంత త్వరగా అయితే చర్యలు తీసుకుందో ప్రభుత్వం, ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రోడ్డు పక్కన ఉండేవి కోవా బంద్ దగ్గర నుంచి మొదలెడితే ఈ రోజు గణేష్ పాల్ దాకా, మధ్యలో ఆ పుణుకుల దాకా, ఏలూరులో పుణుకుల దాకా, సమోసాల దాకా, ఈ లూజ్ ఏదైతే ప్యాకింగ్ లేని అయితే ఏవైతే పదార్థాలు ఉంటాయో వీటన్నిటి మీద పర్యవేక్షణకి ఎలాగా అన్నదాని మీద సీరియస్ గా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించకుండా ఒక దగ్గరేమో ఆ కోవా బన్నాలతోటి ఫోటోలు దిగేసి, ఇక్కడ గణేష్ అనే అతన్నేమో ఇది అరెస్ట్ చేసి లోపల పడేసి ఇలా చేయడం కరెక్ట్ కాదు.
అంటే నేనేమంటున్నా అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అన్ని చోట్ల ఒకే రకంగా మెయింటైన్ చేయాలి. కోవా బన్న దగ్గర నుంచి మొదలెడితే, పునుకులు సమోసాల దగ్గర నుంచి మొదలెడితే, పాల దగ్గర నుంచి మొదలెడితే, అంటే లూజ్ ప్రోడక్ట్స్, ప్యాకింగ్ లేని, ఎక్స్పైరీ డేట్ లేని లూజ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా చాలా సీరియస్ గా చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప ఒక దగ్గర ఒకలాగా వెళ్తే రాంగ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి అలా రాంగ్ మెసేజ్ వెళ్లకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా శ్రద్ధ తీసుకుని చాలా సీరియస్ గా దీని మీద ఈ లూజ్ ప్యాకింగ్ లేని లూజ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా నివేదికలు తెప్పించుకుని దానికి ఏం చేయాలి, మనం ఆల్టర్నేట్ ఏం చేయాలి? ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తరచుగా దాని మీద దాడులు చేయడం ఒకటే పరిష్కారమా, లేదంటే ఇంకేమన్నా పరిష్కారాలు చేయగలమా, దీనికి ఏం చేయగలం అన్న దాని మీద చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదంటే కనుక ఏ లూజ్ ప్రోడక్ట్ అయినా సరే ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అది పాలల్లో అవ్వచ్చు, నూనెల్లో అవ్వచ్చు, సమోసాల్లో అవ్వచ్చు, బన్నుల్లో అవ్వచ్చు, ఏదైనా దేంట్లో అయినా సరే లూజ్ ప్రోడక్ట్స్ అన్నింటిలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్ అంశం. ఈ సీరియస్ అంశాన్ని ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలి. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి, మరి అంటే మనము ఉదయం నుంచి పాలతోనే మనకు మొదలవుతుంది కాబట్టి మరి ఈ యొక్క కల్తీకి సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మరి ప్రభుత్వం? మేము ముందు నుంచి చెప్తున్నాం.